ధరించిన ఆ సుందరి ఎంత అందంగా ఉంటుందో. ఎలాగైనా సరే ఈ హారాన్ని ధరించిన ఆ సుందరిని నేను పెళ్లి చేసుకుంటా. అలా ఆ హారాన్ని ధరించిన యువరాణి కోసమని ఆ వీరుడు బయలుదేరుతాడు. మరొక వైపు యువరాణి జాడ కోసం వెళ్ళిన సైనికులు యువరాణి కపాల పర్వతం వైపుగా వెళ్ళిందని తెలుసుకుని అటువైపుగా వెళతారు. అప్పుడు ఆ మాయాగబ్బిలం వచ్చి ఆ సైనికులను చంపేస్తుంది. యువరాణి జాడను తెలుసుకోవడంలో సైనికులు విఫలమవుతారు. అప్పుడు సైనికులు రాజ్యంలోకి వెళ్ళి ఒక చాటింపు వేయిస్తారు. యువరాణి జాడ తెలుసుకొని యువరాణిని క్షేమంగా తీసుకువచ్చిన వీరులకు మహారాజు యువరాణినిచ్చి పెళ్లి చేస్తానని, రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు.